కావేరీ జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తమిళనాడు అఖిలపక్ష శాసనసభాపక్ష సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. కావేరీ జల రెగ్యులేషన్ కమిటీ ఆదేశాల మేరకు జలాలను తమిళనాడుకు విడుదల చేయడానికి కర్ణాటక ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన అఖిల శాసనసభాపక్ష నేతల సమావేశం జరిగింది. కావేరీ జలాలు పొందడానికి అవసరమైన చర్యలపై శాసనసభాపక్ష నేతలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. కావేరీ ట్రిబ్యునల్ తుది ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించడానికి కర్ణాటక ప్రభుత్వం నిరాకరిస్తోందన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ ఆదేశాల మేరకు తమిళనాడుకు లభించాల్సిన కనీస వాటాను కూడా ఇవ్వడానికి నిరాకరిస్తోందని తెలిపారు. గతేడాది కూడా తగిన నీటిని విడుదల చేయకపోవడంతో రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి జలాలు పొందామని అన్నారు స్టాలిన్. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకూలించే పరిస్థితుల్లోనూ కర్ణాటక ప్రభుత్వం ఇలాంటి వైఖరి చేపట్టడం ఆమోదయోగ్యం కాదన్నారు. సమావేశంలో ఏకాభిప్రాయంతో తీసుకున్న 3 నిర్ణయాలను తీర్మానాలుగా ముఖ్యమంత్రి చదివి వినిపించారు. కావేరీ ట్రిబ్యునల్ 2007 ఫిబ్రవరి 5న ఇచ్చిన తుది ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ తమిళనాడుకు కావేరీ జలాలను ఇవ్వడానికి నిరాకరిస్తున్న కర్ణాటక ప్రభుత్వానికి అఖిల శాసనసభాపక్ష సమావేశం ఖండన తెలిపింది. కావేరీ జలాలను వెంటనే విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ కావేరీ జల నిర్వహణ ప్రాధికార సంస్థను డిమాండ్ చేసింది. నీటిని పొందడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించి అన్ని చట్టపరమైన చర్యలు చేపట్టాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దురై మురుగన్, అన్ని పార్టీల ఎంపీలతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా, జలవనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ మణివాసన్, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు.